వెల్కమ్ టు కార్పొరేట్ కబుర్లు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్పొరేట్ కబుర్లు. మన 100 డేస్ 100 జాబ్ ఓపెనింగ్స్ ఛాలెంజ్లో డే 7కి వెల్కమ్. నిన్న ఇన్ఫర్మేటివ్గా ఓపెనింగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మన డేటా ఇంజనీరింగ్ ఆడియన్స్ నుంచి కొంచెం డిఫరెంట్గా డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ ప్రొఫెషనల్స్ కోసం ఒక ఎక్సైటింగ్ ఓపెనింగ్ తీసుకొచ్చాను. ఈ రోల్లో నాకు నచ్చిన పాయింట్స్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్ రిమోట్ ఆపర్చునిటీ అండ్ జీసీపీఆర్ ఎనీ క్లౌడ్, కుబర్నెటిస్ కాన్సెప్ట్స్, కాంబినేషన్ ఆఫ్ ఎస్ఆర్ఈ అండ్ డెవాప్స్. స్టే టిల్ ద ఎండ్ బికాస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్: వై ఎస్ఆర్ఈ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్, వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డెవాప్స్ ఇంజనీర్స్ టుడే, కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్. అండ్ నా కెరీర్ కూడా ఎస్ఆర్ఈగానే మొదలైంది. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ ఈ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను చెప్తాను. వై ఎస్ఆర్ఈ ఈజ్ ఇన్ డిమాండ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ డెవాప్స్ రోల్ అంటే మోస్ట్లీ సిఐసిడి పైప్లైన్స్ అండ్ డిప్లాయ్మెంట్స్ అని అనుకునేవారు. కానీ ఇప్పుడు కంపెనీస్ ఫోకస్ మారింది. వాళ్ళు సిస్టమ్ రిలయబుల్గా ఉండాలి, డౌన్ టైం తక్కువ ఉండాలి, ఇన్సిడెంట్స్ ఫాస్ట్గా రిజాల్వ్ అవ్వాలి, కస్టమర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ రావాలి. సో అందుకని సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ఆర్ ఎస్ఆర్ఈ రోల్స్ డిమాండ్ చాలా ఇంక్రీజ్ అయింది. ఎస్ఆర్ఈ ఇంజనీర్ సిస్టమ్ స్టేబుల్గా రన్ అవ్వడం మాత్రమే కాదు, ఫెయిల్యూర్స్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి కూడా వర్క్ చేస్తారు. ఎస్ఆర్ఈకి డివాప్స్కి డిఫరెన్స్ ఏంటంటే, డివాప్స్ ఓన్లీ టూల్స్ యూజ్ చేస్తుంటారు. జెన్కిన్స్, టెరాఫార్మ్, యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్, వీటిపైన డెవలప్మెంట్ వర్క్ మాత్రమే చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ సపోర్ట్ కానీ ప్రొడక్షన్ రిలయబిలిటీ గురించి వర్క్ చేయరు. ఎస్ఆర్ఈ మెయిన్లీ ఫోకస్ ఆన్ రిలయబిలిటీ, కాస్ట్ కటింగ్, డౌన్ టైమ్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. డిఫరెన్స్ అదే. సో అందుకని ఎస్ఆర్ఈ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద డెవాప్స్ ఇన్ ఎనీ కంపెనీ. పాయింట్ 2, వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్. 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ నుంచి they will expect any cloud platform experience like AWS, Azure, GCP. If you have multi-cloud technology, it's a big advantage. And Kubernetes and CI/CD experience, monitoring, incident response, security awareness. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కుబర్నెటిస్, సిఐసిడిస్ గురించి అందరికి తెలుసు. మానిటరింగ్ చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మానిటరింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఎస్పెషల్లీ. సో ప్రతి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మానిటరింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ కస్టమర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కస్టమర్ ఇంపాక్ట్ రిడ్యూస్ చేయడానికి ఈ ఎస్ఆర్ఈస్ 24/7 మానిటర్ చేస్తూ ఉండాలి. ఇన్సిడెంట్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. స్పెసిఫిక్గా ఈరోజు జాబ్ డీటెయిల్స్ వచ్చి, రోల్ నేమ్ ఎస్ఆర్ఈఆర్ డెవాప్స్ ఇంజనీర్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్, ఎక్స్పీరియన్స్ 4+ years ముందుగా చెప్పుకున్నాం. లొకేషన్ ఇండియా, వర్క్ మోడ్ రిమోట్, ఇది కంప్లీట్ రిమోట్. అండ్ ఈ కంపెనీ గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు, అది లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. కీ స్కిల్స్ ఎక్స్పెక్టెడ్: జీసీపీఆర్, ఎనీ అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్, కుబర్నెటిస్, ప్రొడక్షన్ సపోర్ట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, రిలయబిలిటీ ఇంజనీరింగ్, సెక్యూరిటీ ఆపరేషన్స్. ముందు చెప్పినట్టుగానే ఇవన్నీ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి ఎస్ఆర్ఈకి. అండ్ మీ రెజ్యూమేలో పర్టికులర్గా ఇది మెన్షన్ చేయండి. మీరు ఏ మానిటరింగ్ టూల్ పైన వర్క్ చేశారు, ఇన్సిడెంట్ ఎలా రిజాల్వ్ చేసేవాళ్ళు, డౌన్ టైం ఎంత తగ్గించారు. కొన్ని ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి రిపీటెడ్లీ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఆటోమేట్ చేశారు, ఎలా రిజాల్వ్ చేశారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవాప్స్ ఆర్ ఎస్ఆర్ఈ పొజిషన్స్. బ్లైండ్గా డెవాప్స్ అనగానే టూల్స్లో చేసే పని చెప్పకుండా మీరు చేసిన ఈ ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఈ డౌన్ టైమ్స్ కానీ, కాస్ట్ కటింగ్స్ కానీ మెన్షన్ చేయండి. ఇట్ విల్ గివ్ ఏ బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. ప్రిపరేషన్ చూస్తే, ఈ రోల్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫోకస్ చేయాల్సిన పాయింట్స్: Kubernetes pods, Kubernetes deployments, services, ingress, and troubleshooting. Cloud concepts వచ్చేసి any cloud technology which you are good. GCP is a prior here, and AWS, Azure, networking, load balances, buckets. సో క్లౌడ్కి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రొడక్షన్ ఇష్యూ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ప్రిపేర్ అవ్వండి. ఒక 3-4 రియల్ టైమ్ సినారియోస్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీరు మంచి ఆన్సర్ చెప్పగలిగితే మీరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే నాకు తెలిసి ఈ పొజిషన్కి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, మీరు మానిటరింగ్ టూల్ ఏది వర్క్ చేశారు. ప్రీవియస్గా నేనైతే నాగియోస్ అనే మానిటరింగ్ టూల్ పైన వర్క్ చేశాను. సో మీరు ఏ టూల్ పైన వర్క్ చేశారో మెన్షన్ చేయండి. అండ్ అలర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేసేవారో చెప్పండి. ఆ అలర్ట్స్ని ఆటోమేట్ చేశారా, లేదంటే ఎలా రిజాల్వ్ చేసేవారు, రిపీటెడ్లీ వస్తే మీరు ఎట్లా ఆటోమేషన్ చేశారు, దానికి ఏం యూజ్ చేశారు, బ్యాష్ స్క్రిప్ట్ రాశారా, పైథాన్ స్క్రిప్ట్ రాశారా, ఇంకేదైనా సొల్యూషన్ ఇచ్చారా, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంటర్వ్యూ అంతా మీకు ఈ 3-4 కాన్సెప్ట్స్ పైనే రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డే 7 ఓపెనింగ్ డీటెయిల్స్ ఇవి. సో
నాకున్న కొంత ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్ఈగా నేను షేర్ చేసుకున్నాను. సో మీరైతే మోస్ట్ ఈ మానిటరింగ్ లేదా ఈ కుబర్నిటీస్ అండ్ మానిటరింగ్ మీద ఫోకస్ చేయండి. ఈ ఇంటర్వ్యూ ఈజీ అవుద్ది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మన 100 days 100 జాబ్ ఓపెనింగ్ ఛాలెంజ్ని సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కార్పొరేట్ కబుర్లు. సీ యూ టుమారో విత్ అనదర్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.